అప్పట్లో సినిమాటోగ్రఫీకి ఇప్పట్లోకి ఏం డిఫరెన్స్ చూసారు మీరు? అంటే టెక్నాలజీ మారుతూ వచ్చింది కదమ్మా. ఇప్పుడు అప్పట్లో సినిమాటోగ్రఫీకి ఇప్పుడు సినిమాటోగ్రఫీ చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడు ఏంటంటే చాలా స్లో స్పీడ్ ఫిలిమ్స్ అంటాం. అప్పుడు స్లో స్పీడ్ ఫిలిమ్స్, స్లో స్పీడ్ కెమెరాలు, లెన్స్లు అవి ఉండేవి. అంటే ఎక్కువ లైట్ వాడాలి, ఎక్కువ ఎక్విప్మెంట్ వాడాలి, ఎక్కువ లైట్ వేయాలి. అప్పుడు కానీ అది ఎక్స్పోజ్ కాదు కెమెరాలో. సో కెమెరాలు కూడా హెవీగా పెద్ద పెద్ద కెమెరాలు ఉండేవి. ఆ ట్రాలీలు పెట్టాలంటే చెక్క ట్రాలీలు వేసి దాని మీద తోసి ఇలాగా చేసేవాడు. ఇవాళ రోజు ఏంటంటే చాలా హై స్పీడ్ లెన్సెస్ వచ్చేసాయి. హై స్పీడ్ లెన్సెస్ ఎంత హై స్పీడ్ అంటే జస్ట్ ఒక చిన్న ట్యూబ్ లైట్ పట్టుకుంటే కూడా ఎక్స్పోజ్ అయిపోతుంది. నువ్వు ఒక గ్రామ్ మేకప్ ఎక్కువ వేసినా కూడా అందులో తెలిసిపోతుంది. స్కిన్ టోన్ అంతా తెలిసిపోతుంది అందులో అంటే ఎలా ఉంది అనేది. అంత డీటెయిలింగ్ లెన్స్లో అంత డీటెయిలింగ్ వచ్చిందనమాట. సిగ్నేచర్ ప్రైమ్ లెన్సెస్ అని అలాంటి మంచి మంచి లెన్సెస్ ఉన్నాయి. అవన్నీ బాగా పట్టేస్తుంది ఎక్స్పోజర్గా. అలాగే కెమెరాలు కూడా చాలా లైట్ వెయిట్ ఇప్పుడు. అది కాకుండా గ్యాడ్జెట్స్, విపరీతమైన గ్యాడ్జెట్స్ వచ్చేసాయి. ఆ రోజుల్లో గ్యాడ్జెట్స్ లేవు. ఇప్పుడు ఒక ఏరియల్ షాట్ తీయాలి అంటే హెలికాప్టర్ పర్మిషన్ తీసుకొని దానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి తీయాలి. సో తీయకుండా మానేసారు. అలాగే ఏదైనా కార్లో సీన్ తీయాలి, ఒక చేస్ తీయాలి, అలా తీయాలంటే కూడా ఆ రోజుల్లో కెమెరాలు కార్లకి కట్టేసుకుని తాళ్లతో చాలా రిస్కీగా చేసేవారు. ఇవాళ అలా కాదు కదా. ఇవాళ ఏమైంది, గ్యాడ్జెట్స్ ఉన్నాయి. కార్కి అలా ఫిక్స్ చేసేస్తే కెమెరా పెట్టేస్తే అది తీసేసుకుంటుంది. డ్రోన్లు వచ్చేసినాయి. ఎక్కడ కావాలంటే డ్రోన్, అండర్ వాటర్ కావాలంటే అండర్ వాటర్ తీసుకోవచ్చు. ఇప్పుడు పరిగెడుతున్నా ఫాలో చేయాలంటే కూడా గింబల్ అవి ఇమ్మీడియట్గా బ్రహ్మాండమైన ఇవి వచ్చేసినాయి గ్యాడ్జెట్స్ వాళ్ళ ట్రిప్. సో చాలా ఈజీ అయిపోయింది. లైటింగ్ కూడా ఏమైపోయిందంటే స్కీమ్స్, ప్యాటర్న్స్ కూడా మారిపోయినాయి అనమాట. అప్పుడు లైటింగ్ ప్యాటర్న్లు, ఇప్పుడు లైటింగ్ ప్యాటర్న్ కూడా మారిపోయినాయి. అప్పుడు మేము చేస్తున్న రోజుల్లో ఏంటంటే ఫేస్ మోల్డ్ చేయాలి. ఇప్పుడు నువ్వు అందంగా ఉన్నావంటే ఎటువైపు లైట్ చేస్తే, ఎది కీ పెట్టి ఎట్లా చేస్తే బాగుంటుంది, హాఫ్ లైట్ ఎక్కడ వేయాలి, 3/4 లైట్ ఎక్కడ వేయాలి, ఫిల్ ఎట్లా పెట్టాలి, కీ రిమ్ లైట్ ఎట్లా ఇవ్వాలి అని ఇలా అందంగా ఆర్టిస్టులు ఎంత అందంగా చూపించాలని తాపత్రయం ఉండేది అప్పుడు. సో ఎందుకంటే మన కథని మొత్తం వాళ్ళే క్యారీ చేస్తారు కాబట్టి వాళ్ళు అందంగా కనిపించాలనేది అప్పుడు కాన్సెప్ట్ అన్నమాట. ఇవాళ కాన్సెప్ట్ ఏంటంటే అంతా కాన్సెప్ట్ లైటింగ్. ఇప్పుడు అంటే ఒక ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లో ఎలా ఉంటుందో న్యాచురల్గా, ఇప్పుడు ఆ కిటికీ ఉంటే కిటికీ నుంచి లైట్ వస్తుంది, అది ఎలా ఉంటుంది అంతే. ఇక్కడ ఆ లైట్లోనే నీ క్లోజ్ ఉంటుంది అనమాట. సగం చీకటి ఉండొచ్చు, సగం ఇది ఉండొచ్చు, ఎలా ఉన్నా అందులోనే తీయతాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే బ్యూటిఫికేషన్ కాదు, కాన్సెప్ట్ న్యాచురాలిటీ మీద తీయటం అనేది ఇవాళ రేపు ట్రెండ్ అనమాట. సో ఆ విధంగా కూడా చాలా మార్పులు వచ్చినాయి. ఇప్పుడు మామూలు బ్యూటిఫుల్గా తీయటం అనేది చాలా ఈజీ. అంటే ఈజీ ఇన్ ద సెన్స్ పని తెలిస్తే. న్యాచురల్గా తీయడం చాలా కష్టం. ఇప్పుడు ఒక చోట మనం క్రియేట్ చేయటం అంటే రిక్రియేట్ చేయటం అంటే చాలా కష్టం. ఇప్పుడు వీడు చేస్తున్న పనికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అది బాగుంది అంటారు ఇది. అలాగే సార్, మనకి బాహుబలి, RRR లాంటి వరల్డ్ వైడ్ మూవీస్ వచ్చిన తర్వాత సో సినిమాటోగ్రఫీ అనేది ఒక లెవెల్కి వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. సో ఇంకా ఏం మార్పులు వస్తే ఇంకా బాగుంటుంది అంటారు మన తెలుగు ఇండస్ట్రీ? మార్పులు వస్తూనే ఉంటాయి మా. ఇవాళ రేపు చాలా మార్పులు ఉన్నాయి కదా. ఇప్పుడు ఫోటోగ్రఫీ అనేది ఇప్పుడు జస్ట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ అనేది చాలా పెద్ద కీ రోల్. ఇవాళ రేపు సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్ అనేది చాలా పెద్ద కీ రోల్ అనమాట. ఒక చిన్న సినిమా కూడా విజువల్ ఎఫెక్ట్స్ లేకుండా లేవు. ఎందుకంటే విజువల్ ఎఫెక్ట్స్ వచ్చిన తర్వాత డైరెక్టర్కి ఒక రిస్ట్రిక్షన్ లేదు, నీ థాట్ ప్రాసెస్కి రిస్ట్రిక్షన్ లేదు. యూ కెన్ క్రియేట్ ఎనీథింగ్. నువ్వు ఇమాజిన్ చేసుకోవాలి. నువ్వు ఇమాజిన్ చేసుకుంటే యూ కెన్ క్రియేట్ ఎనీథింగ్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ నౌ ఎక్సెప్ట్ యూ హ్యావ్ ఎ బడ్జెట్ అండ్ టైం అండ్ బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్ విజువల్ ఎఫెక్ట్స్లో. ఇప్పుడు చాలా మార్పు వచ్చేసింది. ఇప్పుడు VR టెక్నాలజీ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు సినిమాల్లో ఇవన్నీ కూడా వచ్చేస్తాయి కదా. ఇప్పుడు VR టెక్నాలజీ అనేది ఆల్రెడీ ఉందమ్మా. VR టెక్నాలజీ అనేది ఒకప్పుడు ఒక కార్లో వెళ్తున్న సీక్వెన్స్ తీయడానికి బ్యాక్ ప్రొజెక్షన్ అని వాడేవారు. బ్యాక్ ప్రొజెక్షన్ అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చొని కారు ఒకటి పెట్టేసి ఇక్కడ కారులో నువ్వు తోలుతుంటే వెనకాల స్క్రీన్ ఉంటుంది. ఆ స్క్రీన్లో వెనకాల ప్రొజెక్టర్ ఉండి దాని మీద ప్లే చేస్తారు. అంటే ఒక బ్యాక్గ్రౌండ్ ప్లే చేస్తారు. అది కాస్త తర్వాత ఏమైంది, బ్లూ మ్యాట్, గ్రీన్ మ్యాట్ అని వచ్చాయి. సో బ్లూ మ్యాట్లో అగైన్స్ట్గా బ్లూ మ్యాట్ తీసేసి ఈ బ్లూ మ్యాట్, గ్రీన్ మ్యాట్లు ఏంటంటే స్టడీగా కాకుండా కొంచెం మూవ్మెంట్ కూడా చేయొచ్చు. కార్లో నువ్వు వెళ్తుంటే కూడా ఈ స్ట్రైట్ నుంచి ప్రొఫైల్కి రావటం కానీ, లేదంటే అలా జూమ్ రావటం కానీ, ఇలాంటి షాట్స్ అన్ని కూడా తీయటం చేశారు. ఇది వచ్చిన తర్వాత, ఇది గ్రీన్ మ్యాట్, బ్లూ మ్యాట్ వచ్చిన తర్వాత ఇప్పుడు VR టెక్నాలజీని వచ్చింది. VR టెక్నాలజీ ఏముంది, నువ్వు కెమెరా పెట్టేసి మనం ఇక్కడ చేస్తుంటే కెమెరా ఏ మూమెంట్ అన్నా చేసుకొని వెనకాల బ్యాక్గ్రౌండ్లో మనం ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టిన బ్యాక్గ్రౌండ్ దీనికి తగ్గట్టు అది మారిపోతూ ఉంటుంది. సో అంత టెక్నాలజీ అనమాట, అంత అడ్వాన్స్మెంట్ వచ్చేసింది వాళ్ళ రేపు. సో ఆ టెక్నాలజీ తెలియాలి డైరెక్టర్కి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న డైరెక్టర్లకి
పెద్ద టాస్క్ అనమాట. ఎందుకంటే అప్డేట్ అవ్వాలి, టెక్నాలజీ ఏముందో తెలియాలి. సో దట్ ఏం టెక్నాలజీ అయినా దాన్ని వాడాలో అది అర్థం చేసుకోవాలి, దాన్ని ఎలాగ మనం సింప్లిఫై చేసి తీయాలి. సో అక్కడికి ఏదో మనం ఈ ఆ టెక్నాలజీని అక్కడ బుక్కుల్లో చదివేసి స్పాట్కి వెళ్ళిపోయి చేయటం అనేది చాలా కష్టం. అది ముందే తెలుసుకుంటే ఆ టైం అదంతా కూడా సేవ్ అవుతుంది. దీంట్లో ఏంటంటే ప్రిపరేషన్స్ ఎక్కువ ఉంటాయమ్మా. ఈ విజువల్ ఎఫెక్ట్స్ దాంట్లో ఏంటంటే ప్రిపరేషన్స్ చాలా ఉంటాయి. ముందు ఏమేమి తీసుకోవాలి, ఏమేమి చేయాలి. ఇప్పుడు గ్రీన్ మ్యాట్, బ్లూ మ్యాట్ చేస్తే కూడా మనకు దాన్ని ఏమంటారు, ఆ బ్యాక్గ్రౌండ్స్ ఎలా మనం చేయాలి. సో ఇవన్నీ కూడా ముందు ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో ఆ ప్రిపేర్ అవ్వడం అనేది చాలా పెద్ద టాస్క్ అది. డెఫినెట్లీ సార్. ఇప్పుడు మీరు అన్నట్లో టెక్నాలజీ ఎలాగూ చాలా అభివృద్ధి అయింది. ఒక డైరెక్టర్కి కానీ, ఒక సినిమాటోగ్రాఫర్కి కానీ ఒక మంచి అంటే ఆయన క్రియేటివిటీ లెవెల్స్ ఉంటే పూర్తిగా చూపించుకునే ఆస్కారం అయితే మనకు కనిపిస్తుంది కదా.